హలో ఫ్రెండ్స్, నేను మీ జగదీష్ని. ఈరోజు మనం డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా జ్ఞానేంద్రియాలలో ఒకటైన చర్మం గురించి తెలుసుకుందాం. చర్మము అతిపెద్ద జ్ఞానేంద్రియంగా పిలువబడుతుంది. చర్మాన్ని గురించిన అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు. చర్మాన్ని గురించిన డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అంటారు. చర్మం యొక్క బరువు 4 కేజీలు. చర్మం యొక్క ఉపరితల వైశాల్యం 1.5 చదరపు మీటర్ల వరకు ఉంటుంది. చర్మం యొక్క విధి ఇది శరీరానికి ప్రాథమిక రక్షణను, అదేవిధంగా అదనపు విసర్జక అవయవంగాను పనిచేస్తుంది. మన చర్మంలో గల వర్ణకాన్ని మెలనిన్ అని అంటారు. ఈ యొక్క మెలనిన్ శరీరంలో ఎక్కువ అవటాన్ని టానింగ్ అంటారు. ఎండలో నుంచున్నప్పుడు ఈ యొక్క టానింగ్ ప్రక్రియ జరుగుతుంది. దానివల్ల ఎండలో ఉన్నప్పుడు శరీరం డార్క్గా తయారవుతుంది. మెలనిన్ తక్కువగా ఉన్న వారిని ఆల్బినో జాతి వారు అంటారు. ఫారిన్ కంట్రీస్లోని వారు తెల్లగా ఉండటానికి కారణం వారి శరీరంలో లేదా వారి చర్మంలో మెలనిన్ అనే వర్ణకం లేకపోవటం చేత వారు ఆల్బినోలుగా పిలువబడుతున్నారు. తరువాత చర్మంలో గల ప్రోటీన్ కెరాటిన్. చర్మంలో గల ప్రోటీన్ కెరాటిన్. తర్వాత చర్మంలో కొన్ని గ్రాహకాలు అనేవి ఉన్నాయి. చర్మంలో గల గ్రాహకాలు 3 రకాలు. ఒకటవది స్పర్శ గ్రాహకాలు. స్పర్శ గ్రాహకాలు స్పర్శను గ్రహిస్తాయి. తర్వాతది పాసినియన్ గ్రాహకాలు. పాసినియన్ గ్రాహకాలు పీడనాన్ని గ్రహిస్తాయి. నాసి సెప్టారులు బాధను, ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. తర్వాత చర్మానికి వచ్చే వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం. చర్మ వ్యాధులు తట్టు అనే దాన్ని పొంగు అని కూడా అంటారు. తట్టు లేదా పొంగు పారామిక్సో వైరస్ అనే వైరస్ వలన కలుగుతుంది. ఆటలమ్మ లేదా చికెన్ పాక్స్. ఆటలమ్మ అనే వ్యాధి వర్టిసెల్లా వైరస్ వలన కలుగుతుంది. మసూచి అనే వ్యాధి వారియోలా వైరస్ అనే వైరస్ వలన కలుగుతుంది. తర్వాత కుష్ఠరోగము మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియం వలన కలుగుతుంది. తర్వాత తామర అనే చర్మ వ్యాధి మైక్రోస్పోరియం ట్రైక్రోఫైటాన్ అనే శిలీంధ్రం వలన కలుగుతుంది. గజ్జి వ్యాధి ఇచ్మైట్ అనే కీటకం వల్ల కలుగుతుంది. ఈ ఇచ్మైట్ యొక్క శాస్త్రీయ నామము సార్కోబిస్ స్కాబిస్. తర్వాత బొల్లి. శరీరంలో చర్మం పైన వచ్చే బొల్లి మెలనిన్ అనే వర్ణకం లోపం వలన కలుగుతుంది. తరువాత పెల్లాగ్రా అనే చర్మ వ్యాధి B3 విటమిన్ లోపం వలన కలుగుతుంది. B3 విటమిన్ను నియాసిన్ అని లేదా నికోటినిక్ ఆమ్లం అని పిలుస్తారు. B3 లోపం వలన కలిగే చర్మ వ్యాధి పెల్లాగ్రా. తర్వాత ముఖం మీద వచ్చే మొటిమలకు కారణం స్ట్రెప్టోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా. బ్యాక్టీరియా వలన మొటిమలు అనేవి చర్మం మీద కలుగుతాయి. కనుక ఈ యొక్క చర్మం అనే పాఠము లేదా జ్ఞానేంద్రియాల్లో ఒకటైన యొక్క చర్మం అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుండి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ నాలెడ్జ్లో భాగంగాను బయాలజీలో భాగంగా కూడా దీని నుండి మనకు బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక మిత్రులందరూ ఈ యొక్క మెటీరియల్ను జాగ్రత్తగా వినియోగించుకొని డిఎస్సిలో ఉద్యోగం పొందుతారని ఆశిస్తున్నాను. చివరిగా ఈ యొక్క వీడియోస్ను నేను యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాలనుకుంటున్నాను. కనుక నా యూట్యూబ్ ఛానల్ పేరు జేమ్స్ ఎంజేడి యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ని ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.